భక్తులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా ముందుగా చెప్పాల్సింది ఏంటంటే మీరందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? అలాగే బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు చెప్పే విషయాలు ఏంటంటే ఆధ్యాత్మిక భక్తి విషయాలు మా ఛానల్లో ఉంటాయి. దేవాలయాలు, అలాగే స్థల పురాణాలు, భక్తి గీతాలు, అష్టోత్తర నామాలు, అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ, లైక్ చేసిన వాళ్ళందరికీ, కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ అందరికీ చాలా 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 ధన్యవాదములు. ఎలా ఉంటున్నాయండి మా ఛానల్లో వచ్చే భక్తి విషయాలు? బాగుంటున్నాయా? మీ మనసులో హత్తుకుంటున్నాయా? గొప్ప గొప్ప విషయాలు ఇంకా ఇంకా నాకు తెలియాలని, అవన్నీ మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. నమస్కారం. మీ శ్రేయోభిలాషి మహేశ్వరి. భక్తులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, బెల్ సింబల్ ప్రెస్ చేయాలని, షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. శ్రీ అని స్పేస్ ఇచ్చి, సాయి అని స్పేస్ ఇచ్చి, మహి అని టైప్ చేయండి. ఇప్పుడు ఒక అద్భుతమైన దేవాలయం గురించి మీకు చెప్తున్నానండి. ఈడానా మాత ఆలయం, అమ్మవారి అగ్ని స్నానం. అక్కడున్న దేవత అగ్ని స్నానం ఆచరిస్తుంది. అంటే మంట దానంతటా అదే ఉద్భవిస్తుంది. అగ్నిని నీరుగా తీసుకునే విచిత్రమైన అమ్మవారి దేవాలయం రాజస్థాన్లో ఉంది. అక్కడ ఈడానా మాత ఆలయంలో ప్రసిద్ధి. ఈ మందిరానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆరావళి పర్వతాల్లో నెలకొని ఉన్న ఈ దేవాలయం రాజస్థాన్లోని ఉదయపూర్కి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. పైన రూప్ లేకుండా నిర్మించిన ఈ ఆలయం చతురాస్రాకారంలో ఉంది. ఈడానా ఉదయపూర్ మేవాల్ మహారాణి పేరు మీదున్న ఈ ఆలయం చుట్టుపక్కల ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ ఉన్న ఈడానా మాత అగ్ని స్నానంగా తీసుకుంటుందని, నెలకు 2-3 సార్లు అమ్మవారు ఇలాంటి స్థితిలో ఉంటుందని అక్కడ స్థానికులు ప్రజలు చెప్తున్నారు. మంట దానంతటా అదే మండుతుంది. దేవాలయంలో అమ్మవారి విగ్రహం తప్ప అక్కడ ఉన్న ప్రతి వస్తువు అగ్నికి ఆహుతవుతుంది. ఈ పరమ పవిత్రమైన దృశ్యాన్ని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా వచ్చేస్తుంటారు. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న మంట ఎలా వస్తుందో తెలుసుకునేందుకు ఎంతోమంది ఎన్నో రకాలుగా పరిశోధనలు చేసి ఫలితం లేకపోయింది. ఇంతవరకు ఈ మిస్టరీని ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఆలయంలో మంట మండుతున్నప్పుడు అమ్మవారి అలంకరణ మినహా మిగతా ఏమీ నాశనం కాదని ప్రత్యక్షంగా చూసిన భక్తులు చెబుతున్నారు. అందుకే ఈ మంటలు చూసి అమ్మవారు అగ్ని స్నానం ఆచరిస్తుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఈ మంటల కారణంగా ఇక్కడ ఆలయాన్ని విస్తృతపరచలేదు. ఈ మంటలను ప్రత్యక్షంగా చూసిన వారికి సకల పాపాలు హరించి అదృష్టంతో పాటు పుణ్యం చేకూరుతుందని విశ్వసిస్తుంటారు. అంతేకాకుండా కోరుకున్న కోరికలు తీరుతాయని నమ్మకం. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేక గుర్తింపు వల్ల ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరవుతూ ఉంటారు. ముఖ్యంగా పక్షవాతం, మానసిక ఆందోళన గురవుతున్న ప్రజలు రోగ విముక్తి కోసం ఇక్కడకు వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు పొందుతారు. ఆలయంలో అగ్ని వచ్చినంత కాలం ఇక్కడ భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతూ ఉంటారట. ముఖ్యంగా దగ్గరలో ఉన్న గ్రామస్తులు భారీ సంఖ్యలో వస్తూ ఉంటారు ఇక్కడకు. ఇక్కడున్న అమ్మవారు స్వయంగా జ్వాలాదేవి రూపాన్ని ఆవహించిందని ఈడానా దేవాలయంలో పూజారులు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ ఆలయంలో వచ్చే మంట దాదాపు 10 నుండి 20 అడుగుల వరకు వస్తుందట. ఇక్కడకు వచ్చే భక్తులు అమ్మవారి అగ్నిని చూడటమే కాకుండా అక్కడున్న త్రిశూలాన్ని పూజిస్తారు. ముఖ్యంగా సంతానం లేని వారు త్రిశూలానికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఫలితంగా వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. పక్షవాతం రోగాలకు అయితే ఆరోగ్యం కుదుటపడి సాధారణ స్థాయికి చేరుకుంటారట. అంతేకాకుండా కోరికల కోరికలు తీరతాయని నమ్మకం. ఎంత అద్భుతమైన ఆలయం! మనం ఎప్పుడన్నా ఎక్కడన్నా చూసామా చెప్పండి ఇలా అగ్ని స్నానం చేయడం? ఎంత అద్భుతమైన ఆలయం! తప్పకుండా మీరందరూ వెళ్ళి ఆ అమ్మవారిని దర్శించుకోండి. మన సంకల్పాన్ని తీర్చమని అమ్మవారిని వేడుకోండి. మనం
ఎప్పుడు చూడలేదు ఇలాంటి దేవాలయం. తప్పకుండా చూడండి, అమ్మవారి అనుగ్రహం పొందండి. ఫస్ట్ టైం మీరు కనుక మా ఛానల్ని చూసినట్లయితే శ్రీ అని స్పేర్స్ ఇచ్చి, సాయి అని స్పేర్స్ ఇచ్చి, మహి అని టైప్ చేయండి. శ్రీ సాయి మహి. ఆగండి, వెళ్ళిపోకండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ధన్యవాదములు. మీ శ్రేయోభిలాషి మహేశ్వరి.